సాధారణంగా జుట్టు ఊడిపోతుంది అని చెప్పి కొందరు మార్కెట్‌లోకి కొత్త కొత్త రకాల షాంపూలు వస్తూ ఉంటాయి. ఏది పడితే అది యూజ్ చేస్తూ ఉంటారు. కొన్ని ఆయిల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ ఆయిల్ పెడితే జుట్టు గ్రోత్ అవుతుందేమో, ఈ హ్మ్. ఆయిల్ వాడితే హెయిర్ గ్రోత్ అవుతుందేమో అన్నట్టుగా చేంజ్ చేస్తూ ఉంటారు వెంటనే. వాటి వలన ఎలాంటి ఎఫెక్ట్ పడొచ్చంటారు మరి? అంటే ఆయిల్ అనేది వస్తే ఇక్కడ వన్ థింగ్ ఒక మిత్ ఉంది. అంటే జుట్టు హ్మ్. పెరగడానికి నూనె కావాలి అని. జుట్టు హ్మ్. పెరగడానికి ఆయిల్ అవసరం లేదండి. జుట్టు కండిషన్ చేయడానికి, స్మూతింగ్ చేయడానికి ఆయిల్ సరిపోతుంది. సో, ఆయిల్ వల్ల జుట్టు పెరగడం అనేది ఇట్స్ అ మిత్ ఫస్ట్ థింగ్. హ్మ్. అది కాకుండా షాంపూలతో, ఆయిల్స్‌తో జుట్టు రాలడం, పెరగడం అనేది అంతగా మారే ఆస్కారం లేదు. ఇప్పుడు షాంపూస్ అవన్నీ ఫ్రీక్వెంట్‌గా మార్చడం లేదా ప్రతీదీ కొత్తగా మార్కెట్‌లో కనపడిందంతా లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పారనో, ఎవరో ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పారనో పిక్ చేసుకొని వాడుతూ ఉంటే ఇట్స్ ఎ బిట్ ఆఫ్ ఎ కెమికల్ డ్యామేజ్ ఆల్సో. దానివల్ల కూడా మనకి జుట్టు రాలడం అనేది అవ్వచ్చు. ఈ రోజుల్లో ఈ పొల్యూషను ఇవన్నీ సాధారణమైపోయాయి. ఈ పొల్యూషన్‌లో తిరగడం వల్లనే కాస్త ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందని కూడా అంటున్నారు కదా! పొల్యూషన్ ఇస్ అంటే ఉట్టి జుట్టు మీద అని అనలేమమ్మా. జనరల్ హెల్త్ కండిషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు బాగా ఎక్కువ బయట తిరిగే వాళ్ళు ఉన్నారనుకోండి. ఎక్కువ పొల్యూషన్ ఫర్ దట్ మ్యాటర్ ఆర్ డస్టీ ఎన్వైర్మెంట్స్ అనుకోండి. అలాంటప్పుడు ఏంటంటే స్కాల్ప్ మీద చాలా బిల్డప్‌లా కూర్చుండిపోతుంది. అన్నీ సెటిల్ అవుతూ ఉంటాయి కదా స్కిన్ మీద. అదే వాళ్ళకి గ్రీజీ స్కాల్ప్, ఆయిలీ స్కాల్ప్ ఉందనుకోండి. వాళ్ళు లేదా ఎక్సెసివ్‌గా ఇప్పుడు వర్కౌట్ చేసేవాళ్ళు ఎక్కువ చెమట పట్టేవాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళకి సరిగ్గా స్కాల్ప్ వాష్ చేయకపోయినా కూడా ఆ బిల్డప్ దానివల్ల ఇచ్చింగ్, ఆ స్క్రాచ్ వల్ల హెయిర్ బ్రేకేజ్ కూడా అవ్వచ్చు మనకి. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.